అంటే రియల్ టైమ్ స్కిల్స్ అనేవి ఈ ప్రాజెక్టులు చేయటం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టు కూడా వీళ్ళు అడాప్ట్ అయ్యి అప్డేట్ అవుతారు. ఓకే, దట్స్ గుడ్. ఆ ఇండస్ట్రీతో చేసే ఇంటర్న్షిప్తో పాటు ఆన్లైన్లో కూడా సర్వీస్ నవ్ అని, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని, సో ఇండస్ట్రీలో వీళ్ళు ఫిజికల్గా ఇంటర్న్షిప్ చేస్తారు, ప్లస్ ఆన్లైన్లో కూడా కొన్ని టెక్నాలజీస్తో ప్రముఖమైన కంపెనీలు ఇచ్చేటువంటి ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు. ఓకే, అంటే ఈ ఇంటర్న్షిప్ ప్రాసెస్లో భాగంగా మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ ఓకే, ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ పలు అవార్డులు, రివార్డులు, అచీవ్మెంట్స్ ఇవన్నీ వచ్చినాడు, దాని గురించి ఒకసారి మాకు. ఇది ప్యూర్లీ మా విద్యార్థుల ప్రతిభ అండి. మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ అండ్ ఐఓటీ ఇటీవల 6 నెలల కాలంలో చూసుకుంటే మా విద్యార్థులు, మేము ఎప్పుడైతే ప్రతి సబ్జెక్టులో ఒక మినీ ప్రాజెక్టు, మైక్రో ప్రాజెక్ట్ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నామో పిల్లలకి ఈ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేటివి బాగా వస్తున్నాయి. వీటి వలన మన జాతీయ స్థాయిలో కండక్ట్ చేసేటువంటి ఈ ఇన్నోవేషన్ హ్యాకథాన్ ప్రోగ్రామ్స్లో మా పిల్లలు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజులు గెలుచుకుంటున్నారండి. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి అలియన్స్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసినటువంటి నేషనల్ లెవెల్ హ్యాకథాన్లో 1 lakh క్యాష్ ప్రైజ్తో ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చారు. ఇంకొకటి మా ఎలక్ట్రానిక్స్ పిల్లలు ఇటీవల అమరావతిలో జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పో అండి, అది అన్వేషణ మరియు శాంసంగ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో మా వాళ్ళు ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్తో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చారు. సో మేము ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఏ విధంగా అయితే ప్రాక్టికల్ స్కిల్స్ ఇస్తున్నామో వాటికి తార్కాణమే ఈ యొక్క జాతీయ స్థాయి ఇన్నోవేషన్ హ్యాకథాన్లో వస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజులు, సెకండ్ ప్రైజులు.